ప్రియమైన పరలోక తండ్రి, దయగలిగిన మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రంతా కాపాడుతున్నారు, మా ఆయుష్ను పొడిగించినారు, మా కాలగతులను మీ ఆధీనంలో ఉంచుకుందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారంలో తండ్రి వారి గుడికలో మీరు సహాయం చేసినారు. చీకట్లో ప్రభా ప్రతిదినం సువార్త చెప్పుటకు మీరు ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తున్నాం. చీకట్లో చెప్పబడే ప్రేమ గల మాటలు మైక్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారి హృదయాలకు తండ్రి మీ యొక్క రక్షణ ఆనందం లేని వారికి మీ యొక్క రక్షణ ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన కొరకై ప్రభా, మరి పరలోకంలో ప్రభా దేవదూతలు, శరాపులు, కరాపులు 24 పెద్దల చేత మీరు ఆరాధించబడుతున్న దేవుడో ప్రభా. లోకంలో బలహీనులము, భక్తిహీనులము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, అవిధేయులము, మీకు శత్రువులుగా జీవించేటువంటి వారమైన మమ్మలను మీరు ప్రేమించి విధికి రక్షించి మీ స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో మీ యొక్క అవయవములముగా మీ యొక్క సంఘంగా మమ్మల్ని సమకూర్చినందుకే వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా చేత మీరు ఆరాధించబడాలని మీరు ఇష్టపడినందుకే వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఎక్కడ లేనటువంటి ప్రేమ, ఆదరణ, ప్రభా, ఆశ్రయము మీ ఇంటి ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాకు ఇస్తున్నందుకే వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన మీ ప్రజలు నడిపించండి ప్రభా. ఎబ్రోన్ మొదలుకొని ప్రపంచం మొదలు జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆస్వాదించండి. ఆయా స్థలాల్లో నిలబడుతున్న దాసులను, పరిచారకులను, దైవ సేవకులను మీ నోటి వల్లే మీరు వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం దయ చూపండి. సండే స్కూల్ పరిచయాల్లో సహాయం చేయండి ప్రభా. టీచర్లకు పరలోక తలంపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని కూడా ఆ పిల్లల మధ్య మీ నోటి బుర్రకగా వారిని వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. అనేక చోట్ల పరిచర్య చేస్తున్న వారు తండ్రి ప్రభా, సండే స్కూల్ పరిచర్య, చెప్పుల స్టాండ్ డ్యూటీ, వంట పరిచర్య ప్రభా, మరి గేట్ దగ్గర పరిచర్య చేసేవారు, ఆయా బాధితుల వారిని పరలోక తలంపులతో దయచేయం నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం. వారి గుడికల్లో సాపులు వేసి మా ప్రభా మైకులు పెట్టి సహకరించే బిడ్డలను దీవించని ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం. మరి బన్నవాసకులు కూడా రాజమండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి, కృప చూపండి. మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మీ కరుణ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అనేకులు అనారోగ్యస్తుల్లో ఎవరైతే ఉన్నారో అనేకులు ఉన్నారు తండ్రి, వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి, మీ దయను కోరుకుంటున్నాం. అనేకులకు ఆదరణ, నెమ్మది, సమాధానం ఇచ్చే స్థలంగా మీ యొక్క ఆవరణాలను, మీ పరిశుద్ధ మందిరాలను మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కరెంటు కూడా మీ స్వాధీనంలో ఉంచుకునే ప్రభా. పాటలు పాడుతుండగా మా గొంతుకలు, మా స్వరపేటికలు, మా నాలుకలు ముట్టండి, తాకమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం ప్రభా. దయ చూపండి, కృప చూపండి తండ్రి. శత్రుపై విజయం దయచేయండి. ఆవరణ చుట్టూ మీ కంచె, మీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల వాంచే విషయంలో మీరే పరలోక జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, దయ చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతటిలో పరిచర్యలో మీరే రాజుగా, అభినేజరుగా ఉండి మాకు దేవుడుగా మీరు ఉండి నాయకుడిగా మీరు నన్ను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మానవ సంబంధమైన తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా ప్రభా పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. చంటి బిడ్డ తల్లులకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. పిల్లలకు ఆరోగ్యం దయచేయండి. కృప చూపమని మీ దయను కోరుకుంటూ నూతన సంవత్సర వాగ్దానాల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. డిసెంబర్ మాసంలో ఉదయకాలం సువార్త, మరి తండ్రి మరి సాయంకాలం విశ్వాసుల గృహాల దగ్గర సువార్త మీటింగులు దీవించి ఆశ్రయించమని, యేసు ముందున్న సమయ దీవెనకరించమని మా ప్రియ ప్రభు, అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 122 దయచేసి గమనించండి ప్రియులారా. హృదయం అర్పించెదము ప్రభువునకు.
హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాపభారము మోయన్ వచ్చెనేసు జగతే పాపభారము మోయన్ వచ్చెనేసు జగతే పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచన్ నిత్య జీవమునిచన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ నిత్యన్ నిత్య నిరీక్షణ నిత్యన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
సమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హార్మోనియం సౌండ్ పెట్టు కొంచెం. ఎందుకు వెనకాల కూర్చున్నారు? ఎందుకు అంత వెనకాల కూర్చున్నారు మీరు? సరే సరే కొంచెం దగ్గర. ఓ ప్రభు నీవే ధన్యుడు. ఆ పాట చూడండి ప్రియులరా. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ్య పుస్తకంలో 177 177 దయచేసి గమనించండి ప్రియులారా. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 175 ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే. క్రీస్తు నందు తండ్రి సర్వం చేయును. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే. సర్వం చేయును. పరమందలి ప్రతి ఆశీర్వాదం పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వము దొసగే. క్రీస్తు నందు మనకు సర్వము దొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. జగతు పునాది వేయక మునుపే ఏర్పరచుకొని మనలా క్రీస్తు ప్రభులో. జగతు పునాది వేయక మునుపే ఏర్పరచుకొని మనలా క్రీస్తు ప్రభులో. పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకోసగే. పరలోక దీవెనలు మనకోసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను
సగును. ఒక దినము అధికారము మనకు సగును. యేసునందు కలది ఆశీర్వాదం. యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ప్రభు నీవే ధన్యుడవు. తన కృప మహదైశ్వర్యమును బట్టి హరిగా మనల స్వీకరించే. తన కృప మహదైశ్వర్యము తన వారిగా మనల స్వీకరించే. తన రక్తముతో విమోచించే. తన రక్తముతో విమోచించే. క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే. క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి. తన చిత్తము ద్వారా సర్వము చేసి. తన స్వాస్థ్యముగా మనలా చేసేను. తన స్వాస్థ్యముగా మనలా చేసేను. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును. నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఈ మధ్య వచ్చిన పాటల పుస్తకంలో 113. ఈ మధ్య వచ్చిన పాటల పుస్తకంలో 113. అంతకుముందు పాటల పుస్తకంలో 111. అంతకుముందు పాటల పుస్తకంలో 111. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమని. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది.
ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట
తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ. చివరిగా ఒక పాట పాడుకుంటామండి. హల్లెలూయా యేసు ప్రభును ఎల్లరూ స్తుతించుడు. పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాట పుస్తకంలో 71, దయచేసి గమనించండి ప్రియులారా. 71 అన్ని పాటల పుస్తకాల్లో కూడా 71. హల్లెలూయా యేసు ప్రభును ఎల్లరూ స్తుతించుడి. నేను ఎక్కడ కూర్చో ఎందుకు మనం వచ్చినారు తిరుగుతారు లోపలికి బయటికి తిన్నా పో బయటికి పోమ్మా నాకు తింటాను ఏమన్నా బయటికి పో బయటికి పో తిన్నా పో. పిల్లలు ఎక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి, తిరగద్దు. ఏం లాఫీ ఏమ్మా ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ పోవద్దు బయటికి. మన స్కూల్కి పోతే అంటే బయటికి పోతుంటామా లాఫీ? వచ్చినారు కూర్చుని మళ్ళీ బయటకు వచ్చినారు ఎందుకు? అన్ని పాటల పుస్తకాల్లో 71 పాట సంఖ్య. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చేయలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తమ్మురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. ఘోరతను తాళములను రోగించి స్తుతించుడి. నిరంతరము మారాలి
దయచేసి గమనించండి. లేచి నిలబడి పాడుకుంటాం. ఆ పిల్లలు ముందుకు రావాలి. పిల్లలు ముందుకు ఉండండి. ముందర కూర్చోండి. పిల్లలు ముందు రావాలి. లేచి నిలబడి వాడుకుంటాం. ముందు జరిగి కూర్చోండి దయచేసి. వెనక వచ్చేటువంటి వారికి స్థలం ఉండలాగున ఈ చివరి చరణం లేచి నిలబడి వాడుకుంటాం. పిల్లలు దూరం దూరం కూర్చోండి. ఎవరు దగ్గర కూర్చోవద్దు. భారతి ఎనికి ముందర కూర్చో. లాఫీ ఎనికి పో, బ్యాక్ సైడ్ పో. చిన్న పిల్లలు ముందర రండి, పెద్దలు వెనక కలుగుకోండి. జరగట జరుగు. ప్రిన్సీ జరుగు. వెరీ గుడ్. అంతే. ముందు జరుగు. ఇప్పుడు కూర్చో. ఎవరు మాట్లాడద్దు ఒకరికొకరు. అగాధమైన జలములారా దేవుని స్తుతించుడి. అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలారా పురపాలులారా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజులారా దయచేసి కూర్చున్నామండి. రేయ్ అతను కూర్చో. ఏం పేరు నీ పేరు? లే లే చిన్న లే లే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? అక్కడ అన్న దగ్గర కూర్చో. ముందర కూర్చో. అక్కడ అవతలకు అన్న పక్కన కూర్చో. అంతే. ఇంకా మీరు సండే స్కూల్ పోయేంత వరకు మీరు మాట్లాడుతూ బయటికి పోదు. సరేనా? రైట్. ఏయ్ జరుమా మాట్లాడదు ఒకరు. ఎవరు? బైబిల్ పళ్ళ వాడుకుంటామండి. బల్లె బల్ల మాట బంగారం మాట. బల్లె బల్లె మాట బంగారు మాట. బైబిల్లో మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట. బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట. బైబిల్లో మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట. బైబిల్లో మాట యేసు మాట. ఆరాధన కొరకై పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటాం. కొలస్సీ 1వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. ఏయ్ మాట్లాడద్దు. పేజీ నెంబర్ 182. దయచేసి గమనించండి ప్రియులారా. 182. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ప్రార్థన చేసుకుంటామండి.
ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ ప్రజలందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి గణపడడానికి మీరు ఇచ్చిన కృపగా వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన మనం దయ చూపమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు చరణ్ వీని అవతల కూర్చోబెట్టు, రిషి కానీ అవతల పెట్టు. లేరు రిషి, లేరు లేరు అవతలవా, నువ్వు లేరా, అటు కూర్చో, అన్న పక్కన కూర్చోడా. దయచేసి పిల్లలు ఎవరన్నా మన దగ్గర మన పిల్లలు ఉంటే వాళ్ళని తిరగకుండా చూడండి దయచేసి. కొంచెం అది అలవాటు అయిపోతుంది, ఇంక అదే అలవాటు అయిపోతుంది. దేవుని మందిరాన్ని లెక్క చేయరు. మనకేంటంటే మనకు సంతోషం అనిపించదు. మన పిల్లలు తిరుగుతూ ఉంటే అక్కడికి ఇక్కడికి పరిగెత్తుకుంటూ పోతుంటే మనకు సంతోషం ఉంటుంది. కానీ పెద్ద అయిన తర్వాత దేవుని మందిరం అనే విలువ వాళ్ళకు ఉండదు. చాలా దుఃఖపడతాం, తర్వాత నష్టపోతాం మనం. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. పిల్లలు ఎవరైనా తిరుగుతున్నా కూడా కూర్చోబెట్టి దయచేసి చూడండి. చదవండి కొలస్సీ 1:22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణము, యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణం పొందవలసినటువంటి ఆ అవసరత ఏందయ్యా అంటే, వాస్తవంగా భూమి మీద మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఇదంతా కారణం. దేవుడు చూడండి, బైబిల్లో మనకు తెలిసినటువంటి మాటలు, మన పోలికలన్నీ దేవుని పోలికలన్నీ బైబిల్ సెలవిస్తుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిదని బైబిల్ సెలవిస్తుంది. దేవుని ఆత్మ మానవుడు కలిగి ఉన్నాడు గనక, దేవుని యొక్క పోలికలు మానవుడు కలిగి ఉన్నాడు గనక, మానవుడు అంటే దేవునికి ప్రేమ. ఈ లోకంలో చూడండి, తోటి మనుషుడిని ప్రేమించాలంటే చేతకావడం లేదు. తోటి మనుషుడిని గౌరవించాలంటే చేతకావడం లేదు. చూడండి ప్రియులారా, కానీ దేవుని యొక్క మనసు ఏంటంటే, మనుషులు ప్రేమించలేకపోయినప్పటికీ దేవుడు మాత్రం ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే, దేవుని పోలికలో ఉన్నాడు మానవుడు, దేవుని యొక్క ఆత్మను మానవుడు కలిగి ఉన్నాడు. అందుకొరకే ఈ మానవుని రక్షించుకోవడానికి కొరకై, ఈ మానవుని యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచడానికి కొరకై, ఈ మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి తొలగించి మానవుని యొక్క హృదయాన్ని వెలుగు చేత నింపడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరం కిందట ఈ లోకానికి రావాల్సి వచ్చింది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరణం పొందినాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరణం పొందినాడు అంటే కింద రాయబడతా ఉంది, చదవండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణం పొందినాడంటే, మరణం వలన ఇప్పుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మానవుణ్ణి దేవునితో సమాధానపరచడానికి కొరకై, మానవుణ్ణి దేవుని యొక్క మార్గాలకు దగ్గరకు తీసుకురావడానికి కొరకై, మానవుని దేవుని యొక్క ప్రేమను సంపూర్తిగా మానవుడు పొందుడు కొరకై, మానవుని దేవునితో సమాధానపరచడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవుల పాపముల కొరకై, సర్వ మానవుల దోషముల కొరకై, సర్వ మానవుల అతిక్రమముల కొరకై కలవరి సిలువలో తన రక్తాన్ని చిందించి మరణం పొంది, క్రీస్తు మన పాపముల నిమిత్తమే మరణించి, లేఖనంలో ప్రకారం క్రీస్తు 3వ దినాన తిరిగి లేచినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందడం ద్వారా సిలువలో మనకు కలిగినటువంటి ఆధిక్యత, మనకు కలిగినటువంటి ధన్యత ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు దేవునితో సమాధానపరచబడినటువంటి జీవితం. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడిన వలన మన ఆత్మీయ జీవితాలకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఏమిటంటే, ఇక చూడండి ఇప్పుడు 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధులు, రెండవది నిర్దోషులు, మూడవది నిరపరాధులు.
ఎందుకు మనమందరినీ దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు? మనల్నే కదండి. ప్రపంచంలో నలుమూలన ఆయా భాషలు, ఆయా ప్రాంతాలు, ఆయా తెగకు, ఆయా వర్గాలకు, ఆయా ఆ స్థలాలకు చెందిన వారందరినీ కూడా దేవుడు ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. భూమి మీద జీవించేటువంటి వారు ఉన్నవారైనా లేనివారైనా, చదువు ఉన్నా చదువు లేకపోయినా దేవుడికి సంబంధం ఇవన్నీ అవసరం లేదు. కానీ కేవలము మానవుని యొక్క హృదయం పరిశుద్ధపరచబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మానవులమైన నరమాతృడైన మానవుణ్ణి, దేవుని పోలి కలిగిన మానవుణ్ణి, దేవుని ఆత్మను కలిగిన మానవుణ్ణి పరిశుద్ధపరచడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. మనం పరిశుద్ధులం కాదా అంతకుముందంటే కాదు. బలహీనులము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, ఒక విషయంలో చెప్పాలంటే వెలివేయబడినటువంటి వారు, దేవునికి శత్రువులము, దేవునికి విరోధమైన జీవితం జీవించి దేవునిపై, దేవుని ఆజ్ఞలపై, దేవుని యొక్క వాక్యంపై తిరుగుబాటు చేసిన వారం ఒకప్పుడు మనము. అటువంటి మనలను దేవుడు ప్రేమించి ప్రియులారా తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో బలిగా చేసి మనలను పరిశుద్ధపరిచినాడు. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుంది? ఎందుకు దేవుడు పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడు కొరకని రాసి పెట్టాడు దేవుని యొక్క వాక్యములు అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియులారా. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 10వ వచనం. సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ రక్షణను ఈ పరిశుద్ధత ఏం చేస్తుందంటే ప్రియులారా మనల్ని రక్షించబడినటువంటి ప్రజలుగా చూపిస్తుంది, రక్షించబడినటువంటి కుటుంబాలుగా చూపిస్తుంది, రక్షించబడినటువంటి దేవుని సంఘంగా ఈ పరిశుద్ధత మనల్ని చూపిస్తుంది ప్రియులారా, చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, కింద రాయబడి 11వ వచనంలో పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి. ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందండి ప్రియులారా? అపవిత్రమైనటువంటి వాటి దగ్గరికి పోకుండా, అపవిత్రమైనటువంటి వాటితో సవాసం చేయకుండా ఈ పరిశుద్ధత మనల్ని కాస్తుంది. మన ఆత్మలను ఏం చేస్తుందండి? కాస్తుంది. అపవిత్రమైనవి, చీకటి సంబంధమైనవి, లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి ఏవి కూడా మన ఆత్మీయ జీవితంలో జరబడకుండా, ఏవి కూడా మన కుటుంబాల్లో జరబడకుండా ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అందుకొరకే మనమందరం కూడా పరిశుద్ధులు అవుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఇంకా ఈ పరిశుద్ధత ఏం చేస్తుందంటే కింద రాయబడతా ఉంది 12వ వచనంలో, 11వ వచనంలో మధ్యభాగం, యెహోవా సేవోపకరణములను మోయువార్లారా, ప్రియులారా మిమ్మల్ని మీరు ఈ పరిశుద్ధత ఏంటంటే ప్రత్యేకమైన జీవితం జీవించేటట్టు సిద్ధపరుస్తుంది మనల్ని. దేవుని ప్రజలము, దేవుని సంఘము, దేవుని అవయవలము, దేవుని రాజ్యానికి వారసులము, దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం దేవుని బిడ్డలమని ఈ పరిశుద్ధత మనల్ని మాటిమాటికి జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఈ పరిశుద్ధత ఇంతగా మన ఆత్మలను కాపు కాస్తుంది ప్రియులారా. అందుకొరకే ఈ పరిశుద్ధతకు ఉన్నటువంటి ఈ గొప్ప శక్తి ఇదే. ఈ పరిశుద్ధత ద్వారా దేవుడు మనల్ని దేవుడు మనల్ని కాస్తున్నాడు. అందుకొరకే మనం అందరం కూడా పరిశుద్ధులం కావాలని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఈ పరిశుద్ధత ఇంకా ఏం చేస్తుందంటే చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము 7:22, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు ఏంజల్ ఇట్లా ముందుకు రా. దయచేసి అక్క పిల్లలను అటు ఇటు తిరగడం కానీ వారు ఆడుకోవడం కానీ చేసినప్పుడు కొట్టండి, వాళ్ళని ఇబ్బంది ఏం లేదు. గట్టిగా ఒక దెబ్బ కొడితే వాళ్ళు భయం కలిగి కూర్చుంటారు. వాళ్ళతో పాటు మనం ఆడుకుంటారంటే అది ఇది మన దేవుని మందిరం ఆట స్థలం అయిపోతుంది. వాళ్ళకి గ్రహింపు లేక తేవాలా మనం ఇది దేవుని మందిరము. ఆ గేట్లో అడుగు పెట్టగానే వాళ్ళకు కొంచెం మార్పు రావాలి. వాళ్ళు ఇది దేవుని మందిరము, మా అమ్మ కొడుతుంది, మా నాయన కొడతాడు, మౌనంగా ఉండాలని ఆ భయం మనం కలిగించాలా. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలను కొంచెం చూడండి. చదవండి అక్క, దానియేలు 7:22.
ఆ మహావృద్ధుడు వచ్చి పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును కానీ ఆ పరిశుద్ధులు ఒక దినాన మనం పరిశుద్ధంగా జీవించినందుకు 1000 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఈ భూమి మీద రాజ్యం వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధమైన జీవితం జీవించినటువంటి దేవుని ప్రజల విషయంలో దేవుడు పరిశుద్ధులకు ఇచ్చేటప్పుడు ఒక ఆధిక్యత ఏంటంటే 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన జరుగుతుంది. ఆ ప్రభు శ్రావణ్ జరుగు, ముందు జరుగు. ఏం పేరు నీ పేరు? లేరాను లే. ఏం పేరు నీ పేరు? చరణ్ నీ పక్కన కూర్చోబడి వాడిని అక్కడ కూర్చున్నావు. ప్రియులారా 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన చేస్తాం. ఎవరు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు, తెల్ల సొక్క వేసుకున్నంత మాత్రాన కాదు, బలలో పాలు పొందినంత మాత్రాన కాదు, ఆరాధించినంత మాత్రాన కాదు. ఎవరయ్యా రాజ్యం ఏలేదు ప్రభుత్వ పాట అంటే పరిశుద్ధులకు దేవుడు ఇచ్చేటువంటి ఒక ఆధిక్యత ఇది. అందుకొరికే ప్రభుత్వం మనం యుగ యుగాలు పరలోక రాజ్యంలో కూడా ప్రభుత్వ పాటు యుగ యుగాలు రాజ్యం వెళుతాం. మనం ప్రభుత్వ పాటు మనం ఉండడానికి కొరకై ఈ పరిశుద్ధత మనకు నడిపిస్తుంది ప్రియులారా. అందుకొరికే దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణం ద్వారా నువ్వు లేరను చరణ్ మా దగ్గర కూర్చోబెట్టే దగ్గర అని విషయం ఏంటంటే ప్రియులారా, ఇంటి దగ్గర మనం ఏం చేస్తామంటే పిల్లలకు భయం పెట్టే స్థితిలో ఉండం. మనం వారు ఎంత తులవతనం చేసినా ఎంత ఆడుకున్నా మనం నవ్వుతూ ఉంటాం. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అలవాటు అవుతుంది. ఇటుకు వచ్చిన తర్వాత రే అడసదురా అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇంటి దగ్గర మంచి బర్ర పెట్టుకొని సురుకు తగిలి కొట్టేమనుకోండి, కండు సూపుతోనే వాడు సర్దుకుంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చూడండి, ఇంటి దగ్గర మనము కుటుంబ ప్రార్థనలో కూర్చోకుంటే కొట్టి, కూర్చోబెట్టి మోకరించకుంటే కొట్టి మోకరించినాం అనుకోండి, దేవుని మందిరంలో రాగానే వాళ్ళు ఎట్టయితారంటే ఒక దేవుని యొక్క భయం కలిగి ఉంటారు వాళ్ళు. మన కొద్దీ మనం ఉంటాం, పిల్లల కొద్దీ పిల్లలు తిరుగుతూ ఉంటారు. క్రమశిక్షణ లేని తనం ఇది. భవిష్యత్తులో వాళ్ళు ఎట్ట తయారవుతారంటే ఎప్పుడంటే అప్పుడు మందిరాన్ని రావడము, ఎప్పుడంటే అప్పుడు మందిరం నుంచి బయటికి పోవడము, ఇక్కడ మందిరం జరుగుతుంటే కూడా బయట రోడ్ల బట్టి తిరగడం, మాట్లాడుకోవడము, ఆరాధన టైంలో బయటికి వెళ్ళిపోవడం, ఇటు అలవాటు అయిపోతుంది అంతే. చివరికి వాళ్ళు పెద్దలైన తర్వాత ఏడిపే మనకు దిక్కు అవుతుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలు కొంచెం మన కుటుంబాల్లో భయం కలిగి పెట్టుకోండి ప్రయత్నం చేయండి. కొట్టాల వాళ్ళను కొట్టకుండా సుకుమారంగా చూసుకున్నాం అనుకోండి, ఆ సుకుమారం రేపు మనకి ఏమవుతుందంటే ఏడుపు అవుతుంది. ఏడుపు, దుఃఖము, బాధ, వేదన. కాబట్టి చిన్నతనం నుంచి దేవుని మందిరం అంటే గ్రహింపు చెప్పాలి వాళ్ళకు. ఇంటి దగ్గర మనము శిక్షణ ఇవ్వాలి వాళ్ళకు, పిల్లలను వాళ్ళని ఆ శిక్షణ ఇవ్వాలి, దెబ్బలు కొట్టాల వాళ్ళను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మందిరంలోకి రాగానే ఈ పిల్లలు పోయి అంగడికి పోయి కొనుక్కొచ్చుకోవడము, లోపల రావడము, మళ్ళీ బయట తినడం ఇటు చేస్తున్నాడు. చేయొద్దు, అట్లా చేయొద్దు. దయచేసి తల్లులు చెప్తున్నా పెద్దవారికి, చిన్నపిల్లలకు డబ్బులు ఇచ్చి అంగడి పోయి కొనకరాపో చేయొద్దు. ఆ బగ్గీలో తిరుగు పిల్లలనేమో మందిరానికి పంపిస్తారు, మనమేమో పిల్లలను అంగళ్ళకి పంపించాం. ఏమన్నా జరిగితే మందిరానికి పోయినాడు జరిగింది, అంతే కదా. దయచేసి ఏదైనా అవసరం అయితే మనమే పోయి తీసుకోండి. పిల్లలకు పనులు ఏం చెప్పొద్దు మందిరంలో. మళ్ళీ చెప్తున్నా, పిల్లలను బయటికి పంపించవద్దు. మన అవసరం అయితే మనమే పోవాలా. ఏ పిల్లలను పంపించవద్దు, మన పిల్లలను కూడా పంపించవద్దు మందిరం టైంలో. మన పిల్లలమైనా కూడా పంపించవద్దు మందిరం టైంలో. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు దేవుని మందిరం అని, ఎప్పుడు గ్రహింపులోకి వస్తారు దేవుని మందిరం అని. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరిని పిల్లలను అటు ఇటు తిరగడం కానీ ఆడుకోవడం కానీ చేసినప్పుడు కొట్టండి, వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఈ 1000 ఏళ్ళు దేవుని యొక్క పరిశుద్ధులు ప్రభుత్వ పాటి రాజ్యం వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. ఈ పరిశుద్ధతకు ఇంత శక్తి ఉంది. అందుకొరికే మనమందరం పరిశుద్ధం కావాలని తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు పిల్లవారిని కలవరి శిలువలో బలి చేస్తూ వచ్చినాడు. ఏం చేసినాడండి? బలి చేసినాడు. ప్రియులారా, ఇంకా పరిశుద్ధత ద్వారా మనకి ఏం ఆశీర్వాదం కలుగుతుందంటే అపోస్తల కార్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తల కార్యములు 26:18. అపోస్తల కార్యములు 26:18 చదవండి.
అనా అపోస్తల కార్యములు 26:18. ఒక్క నిమిషం అక్క, క్షమించండి అక్క. అపోస్తల కార్యంలో స్టెఫెను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడగలుగుతా ఉన్నాడు. 7వ అధ్యాయము, క్షమించండి అందరూ, 7వ అధ్యాయము 55వ వచనం. అయితే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను. ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లవారు ఎట్టున్నాడండి? ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు పిల్లవారు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లవారు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పిల్లవారు కూడా మానవ రూపంలోనే జన్మించినాడు. యేసుక్రీస్తు పిల్లవారు కూడా మానవ రూపం మన మాదిరిగానే జీవించినాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాపముల నిమిత్తం మరణం పొంది తిరిగి లేచి పునరుత్థానుడై ఆ దేవుని యొక్క ప్రభు కుడిపార్శ్వన ఉన్నాడు. కారణం ఏంటంటే ఒకటి మన ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన బాహువులు పరిశుద్ధమైనవి, ఆయన చేతులు పరిశుద్ధమైనవి కనుకనే కుష్టివారు అట తాగుదనే కుష్ఠరోగం స్వస్థత పరచబడింది. గుడ్డివారు అట తాగంగానే కంటి చూపు వచ్చింది. మూగవారు మాట్లాడగలిగినారు, కుంటివారు నడవగలిగినారు. ఆయన మాట పరిశుద్ధమైనది, ఆయన బాహువులు పరిశుద్ధమైనవి, ఆయన చూపులు పరిశుద్ధమైనవి. అందుకొరికే యేసుక్రీస్తు పిల్లవారు దేవుని కుడిపార్శ్వాన నిలిచి ఉండడం స్టెఫెను చూస్తా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధతకు ఇంత శక్తి ఉంది. ఈ పరిశుద్ధులుగా నువ్వు నేను ఉండాలని దేవుడే కుమారుని యేసుక్రీస్తు పిల్లవారిని ఈ లోకానికి పంపించి కలువరి సిలువలో బలి చేసినాడు. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలా? యేసుక్రీస్తు పిల్లవారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? యేసుక్రీస్తు పిల్లవారి సిలువలో ఎందుకు మరణం పొందినాడంటే, ఎందుకండి చెప్పండి? మనం పరిశుద్ధులం కావాలని. ఏం కావాలని? మనము పరిశుద్ధులుగా ఉండడం కొరకై. పరిశుద్ధులకు ఇంకా ఏముంది? ఇంకా ఏం ఆశీర్వాదం ఉంది? రోమా 1:2 చూడండి. రోమిలో రాసినటువంటి పత్రిక రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరికీ చాలక. ఇప్పుడు పరిశుద్ధులకి ఏముందండి? శుభం. ఎక్కడన్నా పోయిన తర్వాత ఇంటికి రాస్తారు ముందర ఈ గోడలకు శుభము అని. అంటే శుభం అనేది అందరికి కూడా క్షేమము, ఆశీర్వాదము, అంటే అందరికీ సంతోషమే. కాబట్టి దేవుని యొక్క శుభము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క క్షేమము ఎవరికంటే పరిశుద్ధులకు. రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారందరికీ శుభము, క్షేమము, ఆశీర్వాదము. చూడండి ప్రియులారా, పరిశుద్ధులకు అందరికీ దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. తర్వాత రెండో మరణంపై అధికారం లేదు పరిశుద్ధులకు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి పునరుత్థానములో పాలుగు వారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు చాలక. ప్రియులారా చూడండి, పరిశుద్ధులందరూ కూడా క్రీస్తుతో పాటు ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలలో అపవాది బంధించబడతాడు. పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా ఈ భూమి మీద కొత్త ఆకాశము, కొత్త భూమి ఉంటుంది. ఈ భూమి అందరినీ కూడా పరిశుద్ధులు ప్రభుతో పాటు 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నారు. ఎవరు వారంటే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధతకు ఇంత ఆత్మీయ ఆశీర్వాదం ఉంది. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ప్రభుతో పాటు మనం 1000 ఏళ్ళు పరిపాలన, ప్రభుతో పాటు రాజ్యం ఏలుడు కొరకై, మన పాపంలో కొరకై, మన దోషంలో కొరకై యేసుక్రీస్తు వారిని సిలువలో బలి చేసినాడు తండ్రి అయిన దేవుడు.
అందుకొరకే యేసుప్రభుల వారి సిలువలో మరణం పొందింది. అందుకొరకే సిలువలో మరణం పొందింది. ఎందుకొరక కాదు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, దగ్గరకు వచ్చింది. క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, మన ఇళ్ళ మీద ఏంటండి స్టార్స్, నక్షత్రాలు, ఆ తర్వాత ఆ క్రీస్తు పేరు చెప్పి కొన్ని కార్యాలు, టపాకులు కాసుకుంటా నేను కూడా చేసిన, టపాకులు రాసిన, ఆ వాయిద్యాలు వాయించుతామంటే వాళ్ళతో పాటు తిరిగిన, తర్వాత రంగురంగు కాగితాలకు చర్చిలో కనిపించిన, తర్వాత రాత్రి అంతా మేలుకొని ఆ పాస్టర్ వచ్చేంత వరకు మా ఊర్లో పాటలు పాడి 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 గొంతు పోయేది. ఆ డక్కి తీసుకునేది, కంజర తోలు ఉంటుంది దానికి, కంజర కొట్టుకుండా పాడుకుండా ఉండేది. అయితే సత్యం తెలియక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి కారణం ఏంటంటే స్టార్ పెట్టుకుంటున్నాం, సరిపోతుందా? ఆ స్టార్లో ఒక బల్బు పెట్టి ఆ క్రిస్మస్ టైంలో మాత్రమే ఆ స్టార్ వెలిగించడం, పెట్టడం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకాన్ని పంపించడానికి కారణం ఏంటంటే మనము పాపం నుంచి విడిపించబడి, దేని నుంచి అండి? పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా ఉండడం కొరకై. పాపంలో ఉంటూ పాపంలో జీవిస్తూ ఆ గృహాల మీద స్టార్లు, గృహాల మీద రంగురంగుల లైట్లు, ఇవి అన్నీ ఏం ప్రయోజనం లేదు. ప్రభు ఉద్దేశం ఏంది? మన హృదయం పరిశుద్ధపరచబడాలి, మన చీకటి జీవితం వెలుగుగా కావాలి. మన లోక సంబంధమైనటువంటి చీకటి జీవితము, ఈ పాప స్థితి అంతా కూడా చచ్చిపోవాలా. పాపమని ఇంతకుముందు మనల్ని ఏ పాపం అయితే ఏలుబడి చేస్తూ ఉన్నిందో, ఇంతకుముందు మనం ఏ పాపంలో అయితే చిక్కుకొని ఉన్నామో, ఇంతకుముందు ఏ చీకటి కార్యాలతో సవాసం చేసినామో, ఆ చీకటి కార్యాలు మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో కనిపించకూడదు. మనము కుటుంబాలుగా పరిశుద్ధులుగా తీర్చబడట కొరకై, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తే 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యం ఏలుట కొరకై ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. చాలాసార్లు చాలామంది ప్రభు పేరు చెప్పి అల్లరి నీచమైన కార్యాలకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఆ డీజే బాక్సులు పెట్టి మందిరాలలో కూడా చర్చిలలో కూడా ఆ సినిమా పాటల మాదిరి మ్యూజిక్లు ఉండే పాటలు, క్రైస్తవ పాటలు అని చెప్పి సినిమా స్టెప్పులు వేసుకుంటూ చర్చిలలో మందిరాలను పాడు చేసేవారు కూడా ఇదినా ఉన్నారు. లేరు ఎంతోమంది దేవుని పేరు చెప్పి. ప్రియులారా, అందుకొరకు కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనం పరిశుద్ధులుగా ఉండడం కొరకే. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఉండాలని ప్రియులారా? పరలోక రాజ్యంలో. ఈ కొత్త ఆకాశము, కొత్త భూమి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు ప్రభుత్వ పాటు మనందరం రాజ్యం ఏలాలని, ప్రభుత్వ పాటు మనం కూడా పరలోక రాజ్యంలో యుగాల ప్రభుత్వం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అంతేగాని మరి దేని కొరక కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు పిల్లవారు పేరు అర్జున్నాడు లోపలికి బయటికి తిరిగినప్పుడు దెబ్బ కొట్టండి. ప్రియులారా, యేసుక్రీస్తు పిల్లవారు మరణం పొందడానికి కారణం ఇదే. పేరుకేమో క్రైస్తవ జీవితమే, పేరుకేమో బైబిల్ ఉంటుంది మంది, కానీ సత్యం తెలియదు. అబ్బల కాలం నుంచి నాయనగారి కాలం నుంచి ఆచారాలు, సంప్రదాయాలు, ఇదే పోతుంది జీవితం. కానీ ఆ ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి, ఇప్పుడు మన ఊరికి కొత్త వ్యక్తి వచ్చినాడు అనుకోండి, అసలు ఎవరైనారు? మన ఊరు అయినా కదే, ఎందుకు వచ్చినాడు? ఈ వీధిలో ఏమన్నా బంధువా? ఏ పని మీద వచ్చినాడు? ఏమంటారా ఆయన? ఏమంటా అమ్మా ఆయన అనుకుంటాం మనం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకు వచ్చినారంటే ఈ లోకానికి. ఈ సత్యం మనకి ఎవరు చెప్పక ఇట్లా అయిపోతుంది జీవితం. మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణం పొందినాడు. ప్రియులారా, సిలువలో మరణం పొందినాడు. ఇప్పుడు రెండో మరణము పరిశుద్ధులపై పెత్తనం లేదు. ఇంకా చదవండి మళ్ళా మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ఇటు వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఆత్మకు మరణం లేదు. పాతాళం లేదు. ఇంకా పరలోక రాజ్యమే స్థానము. ఎవరికి? పరిశుద్ధులకు. యుగాలు ప్రభుతో రాజ్యం చేయడం కొరకై. ఏంటండి? ప్రభుతో రాజ్యం చేయడం కొరకై. ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. చదవండి. ప్రకటన 20
1000 సంవత్సరములు గడుచు వరకు చదవడక. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు భాగస్తులు అనేవారు ధన్యులు. పరిశుద్ధులకు ఒక్క గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రియులారా, ఏంటంటే పరిశుద్ధులకు ఆధిక్యత? మొదటి పునరుత్థానంలో ప్రభుత్వ పాటు లేస్తారు. రెండవ మరణము పరిశుద్ధుల పైన, పరిశుద్ధుల యొక్క ఆత్మలపైన అధికారం లేదు, ఇంకా అధికారం లేదు. వారు ఎవరంట అండి? ధన్యులు. ఎవరండి వారు? ధన్యులు. పరిశుద్ధులను దేవుడు ధన్యులు అని చెప్తున్నాడు యోహాను భక్తుని ద్వారా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణం పొందినాడంటే మనము ఆయన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి కొరకై, పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి కొరకై. రెండో విషయం ఏంటండి, ఎందుకు యేసు ప్రభువారు మరణం పొందినాడు? చూడండి, కొలస్సీ 1:22. కొలస్సీ 1:22, పేజీ నెంబర్ 182. తన సన్నిధిని పరిశుద్ధులుగాను చాలక. ఈ పరిశుద్ధులు అనే మాట చూడండి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్ని ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. జరగబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ తర్వాత జరగబోయేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తన పరిశుద్ధులకు ఏమైతే సిద్ధపరిచినాడో బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు రాయించి పెట్టాడు, మనకు రాయించి పెట్టాడు. పరిశుద్ధులకు ఎన్ని గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో విషయం ఏంటండి, నిర్దోషులు. ఈ నిర్దోషత్వం మనల్ని ఏం చేస్తుంది? ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1:11. ఫిలిప్పీ 1:11 చదవండి ప్రియుల. చదవండి అక్క. క్రీస్తు దినమునకు నిష్కపటులను చాలక. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని నిర్దోషంగా ఉంటే ప్రియులారా, ప్రవచించినప్పుడు ప్రభుత్వ పాటి ఎత్తపడతాం. ఈ నిర్దోషత్వము ఆ విధంగా సిద్ధపరుస్తుంది, ఈ నిర్దోషం ద్వారా ఇంకా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏబు గ్రంథంలో ఉంది అద్భుతంగా. ఏబు గ్రంథము చూడండి ప్రియులారా, 11వ అధ్యాయము 15వ వచనం. ఏబు గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. ఒక్క నిమిషం అక్క. 11:15 దయచేసి అందరు తీయండి ప్రియులారా. పేజీ నెంబర్ 428, 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా. ఇప్పుడు నిర్దోషత్వం ఏం చేస్తుంది? మనల్ని సంతోషింపజేస్తుంది. దోషాలు ఉన్నాయనుకోండి, పొరపాట్లు ఉన్నాయనుకోండి, తప్పిదాలు ఉన్నాయనుకోండి, పాపం ఉందనుకోండి మన హృదయంలో, ఎవరు సబ్మిట్ చేసేదా? పాపం ఉందనుకోండి మన హృదయంలో, నిజమైన సంతోషం ఉంటుందండి? ఏముంటుందంటే కలవరం ఉంటుంది, భీతి ఉంటుంది, విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. ఎప్పుడు ఒక చేపకు గాలం వేసినట్టుగా చేపకు ఎర్ర వేసి గాలానికి ఆ ఎర్ర పెట్టి చేపకు వేస్తే ఎర్ర కోసము చేప పోయి గాలంలో చిక్కుకుంటే తనకలాడుతూ ఉంటుంది. ఆ జాలరి పడిందని సంతోషపడతా ఉంటాడు. పైకి ఒక్కసారిగా పైకి లాగితే నోట్లో ఆ అంగిట్లో కుచ్చుకుంటుంది. ఆ గాలము తలగలాడుతుంటుంది. నెమ్మదిగా ఆ సముద్రంలోనో ఆ నీళ్ళల్లోనో బాగా ఈదుకుంటా వాళ్ళ కుటుంబాలతో ఆ చేపలతో కలిసి సంతోషంగా జీవితం గడపాల్సింది పోయి ఈ గాలానికి చిక్కుకుంటే మరణమేగా, బలైపోవాల్సిందే. పాపం కూడా మన హృదయంలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. తినడానికి మంచి ఆహారం ఉంటుంది, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉంటాయి, మంచి దేవుడిచ్చిన వసతులు ఉంటాయి. కానీ ఏముండదండి? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏముంటుందంటే విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. ఇవి మనల్ని విడిచిపోవు. పాపం అనేది మన హృదయంలో ఉన్నంత వరకు, పాపం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. ప్రియులారా, ఈ యొక్క నిర్దోషత్వం ఏం చేస్తుందండి? సంతోషింపజేస్తుంది. ఏం చేస్తుందండి? ఈ నిర్దోషత్వము సంతోషింపజేస్తుంది. తర్వాత నిర్భయుడవై
ఇంకా ఏం భయం ఉండదు. ఇంకా నిర్భయంగా దేవుని మందిరంలో పరిచర్య చేయగలుగుతాం, దేవుని సేవకులతో పరిచర్య చేయగలుగుతాం, కుటుంబంలో నిర్భయంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, నిర్భయంగా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాం, నిర్భయంగా క్రీస్తుని గురించి సువార్త చేస్తాం, నిర్భయంగా క్రీస్తుని ఎక్కడైనా ఆరాధిస్తాం. కూర్చో. నిర్భయంగా ఎక్కడైనా ప్రభువును ప్రార్థన చేసుకుంటాం. ఏం సంశయం లేదు, ఏ సిగ్గు లేదు, ఏ బిడియం లేదు, నిర్భయంగా ఉంటాం. ఎక్కడున్నా కూడా ఎట్టుంటామండి? నిర్భయంగా ఉంటాం. ఈ నిర్భయంగా ఉండడం అనేది, సంతోషంతో ఉండడం అనేది దేని ద్వారా వస్తుందంటే నిర్దోషత్వం ద్వారా. అందుకొరకే ప్రియులారా, మన హృదయాలు నిర్భయం, మనము నిర్దోషంగా ఉండాలని. ఈ నిర్దోషత్వం ఏం చేస్తుందంటే మనల్ని నిర్భయంగా దేవుని పరిచర్య స్వతంత్రంగా చేసినట్టు చేస్తుంది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి 2024 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చి ఎందుకు మరణం పొందినాడంటే మనమందరము పరిశుద్ధులం కావాలని, రెండవది నిర్దోషులం కావాలని. ఈ నిర్దోషత్వం ఇంకా ఏం చేస్తుంది మన ఆత్మీయ జీవితాలకు అంటే చూడండి, ఇదే ఏబు 11వ అధ్యాయము 18వ వచనం. నువ్వు ధైర్యంగా ఉందువు, సురక్షితంగా, ఇదండి సురక్షితంగా ఉంటాం, ఏ దిగులదు. ప్రభు ఎప్పుడన్నా రాని, ఎప్పుడన్నా ఈ లోకాన్ని నేర్చుకొని ప్రభుతో ఉంటా, ప్రభుతో నేను ఉంటా, నిర్భయంగా ఉన్నా. ప్రియులారా, ఈ నిర్దోషత్వం ఈ విధంగా మనల్ని సిద్ధపరుస్తుంది. నిర్దోషత్వం ఈ విధంగా మనల్ని, మన ఆత్మలకు ఎంతో సంతోషం కలుగజేస్తుంది, ఎంతో సంతోషం కలుగజేస్తుంది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పొందడానికి కారణం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండడం కొరకై ఆయన సన్నిధిలో మొదటిది. రెండవదిగా ఆయన సన్నిధిలో మనము నిర్దోషులుగా ఉండుట కొరకై. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, అయితే నిన్ను కొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎట్లా అంటే నిర్దోషత్వం ద్వారా. మన ప్రభు ఎవరండి? నిర్దోషి. మన ప్రభు ఎవరు అండి? పరిశుద్ధుడు, నిర్దోషి. అందుకొరకే మానవ శరీరంతో ఆయన జన్మించిన, మరణం పొందిన, తిరిగి లేచినాడు, దేవుని దగ్గర పోయి ఉన్నాడు. పరలోక రాజ్యంలో సూర్యుడు చంద్రుడు అక్కర్లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన వెలుగుతూనే ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధులకు, నిర్దోషులకు ప్రభు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఇదంతా. 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలన ఉంటుంది. రెండవ మరణము పరిశుద్ధుల యొక్క ఆత్మల మీద పెత్తనం లేదు, అధికారం లేదు. ఈ నిర్దోషత్వం మనల్ని ఏం చేస్తుందంటే సంతోషింపజేస్తుంది. సురక్షితంగా మనము, మన కుటుంబాలు నెమ్మదిగా ప్రభు ఎప్పుడు ఈ లోకాన్ని మేము విడిచినా ప్రభుతో ఉంటాం. ఒక నిరీక్షణలో కలిగి జీవించేటట్టు చేస్తుంది ఈ నిర్దోషత్వము. అందుకొరకే ప్రియులారా, మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులమును, నిర్దోషులమును, నిరపరాధులముగా ఉండడు కొరకై ఆయన మరణం పొంది యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచినాడు. మనం ఎవరమంటే వాస్తవంగా మనకు తెలిసినటువంటి వాక్యాలు ఇవన్నీ. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, పాపం పుట్టిన తర్వాత పాపం అనేది ఆ పిల్లలకు తెలియదు. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందు ఎంతోమంది రోడ్ల వెంబడి అక్కడ మన ఇళ్ళ దగ్గర చిన్న పిల్లోడు, 5 ఏళ్ళ మాటలు వచ్చేసాలి వాడికి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఎంత చెడ్డ పలుకులు పలుకుతూ ఉంటారు వాళ్ళు, ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. పాపం అనేది ఈ లోకంలో విస్తరించింది కనుక, పాప మాటలు వింటున్నారు కనుక, పాపాన్ని చూస్తున్నారు కనుక చిన్న వయసులోనే పాపానికి కట్టబడిపోతున్నారు, పాపానికి దాసులు అయిపోతున్నారు. అందులో ఏ భేదం లేదు. ఆ వర్గమని, ఈ వర్గమని, ఆ ప్రాంతమని, ఈ ప్రాంతమని, ఆ భాష అని, ఈ భాష అని, ఉన్నోళ్ళని, లేనోళ్ళని ఏం లేదు. అందరూ కూడా పాపం అనేటువంటి దాసత్వంలో ఉన్నారు. ప్రియులారా, మనము ఒకప్పుడు పాపానికి దాసులము, చీకట్లో ఉన్నటువంటి వారము. అయితే మనలని పరిశుద్ధులుగా చేసి ఆయన ఉండేటువంటి స్థలంలో మనం కూడా ఉండాలని, ప్రభు ఉండేటువంటి స్థలంలో మనం కూడా ఉండాలని ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో మరణం పొందినాడు. ఇప్పుడు ఒక మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం.
యోహాను సువార్త 4:24 చదవండి ప్రియులారా. యోహాను పేజ్ నెంబర్ చెప్పుగా 83. ఆ వాక్యం తెలుసు కాబట్టి ఇంక వెంటనే చదువుతాం వేసుమరేక, అదే కదా. తీయండి అందరూ, దయచేసి అందరు తీయండి, అందరు తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. కొన్ని వాక్యాలు మనకు కంఠస్థం అయిపోతాయి. దేవుని వాక్యం ఎక్కువ చదువుట వలన, వినటం వలన. పేజీ నెంబర్ 83, యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. ప్రియులారా చూడండి, దేవుడు ఎవరండి? ఆత్మ. ఆయన ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది. మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నాం. మన పోలికలు దేవుని పోలికలు కాబట్టి మనము దేవుని ఆత్మ కలిగిన వారమై, కూర్చో పో, దేవుని ఆత్మ కలిగిన వారమై ప్రియులారా, మరి సత్యం ఏంటంటే వాక్యం సత్యం. వాక్య వెలుగులో మనం ప్రభువును ఆరాధిస్తాం. వాక్య వెలుగులోనే, ఇంకా పాత ఆరాధన వద్దు. పరిశుద్ధులకు కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మన ఆరాధన ద్వారా ప్రభు సంతోషపడాలి. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ఆరాధించదా శ్రావణ్, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఆరాధించదా నిన్ను మధ్య పొగడేదా. ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో 162, దయచేసి గమనించండి ప్రియులారా. 162 1వ చరణము, 2వ చరణము, 3వ చరణం. 1, 2, 3 చరణాలు వాడుకుంటామండి.
జీవితమున నీ పాదలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ పాదలను వినుటయే చాలని ఎరిగితిని. కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావో నా ప్రభువా, కడుగుట నేర్పినావో నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదింపగలేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదింపగలేదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో దయచేసి కూర్చుంటామండి. వీడియో